నమస్తే, వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ సిఆర్ఎస్ నిధులతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు. మాడుగుల జూనియర్ కాలేజ్ భవనాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎంపీ. ఉద్యాన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్న పశుసంవర్ధక శాఖ మంత్రి. ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునరుద్ధరిస్తామని అప్పలరాజు వెల్లడి. విజయనగరం జిల్లాలో హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళా. జూలై 1న జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి శుభారంభం. జీవీఎంసీ పరిధిలో వార్డ్ హెల్త్ క్లినిక్స్ పశ్చిమ సెగ్మెంట్లో శంకుస్థాపన చేసిన విజయప్రసాద్. స్టీల్ ప్లాంట్ సిఆర్ఎస్ నిధులను విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ రెండు రంగాలకు ఇప్పటికే 50 కోట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మాడుగుల జూనియర్ కాలేజ్ భవనాల ఆధునీకరణ సిఆర్ఎస్ నిధులతో చేశారు. ఈ భవనాలను ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎంపీ డాక్టర్ సత్యవతి, స్టీల్ ప్లాంట్ సీఎండీ కిషోర్ చంద్రదాస్ ప్రారంభించారు. అనంతరం అతిథులకు ఘన సత్కారాలు జరిగాయి. స్టీల్ ప్లాంట్ సామాజిక సేవలను ఎంపీ, ఎమ్మెల్యే అభినందించారు. ఖచ్చితంగా ఈ వేదిక మీద నేను అనౌన్స్ చేస్తున్నాను గౌరవ ఎమ్మెల్యే గారికి, తప్పనిసరిగా మాడుగులకి ఒక అంబులెన్స్ ఇస్తాను. ఇంకేదైనా కూడా ఫస్ట్ ప్రయారిటీగా ముఖ్యంగా డాక్టర్ అవ్వడం వల్ల పారిశుధ్యం. సో పారిశుధ్య కార్మికులకి జీతాలు, కరెంటు బిల్లులు, ఇవి రెండు కూడా పంచాయతీ మీద చాలా ఆర్థిక భారం అనేటప్పుడు ఈ సంవత్సరం మాకు పార్లమెంట్ సభ్యులకు సోలార్ అనేది స్పెషల్గా ఒక ఫెసిలిటేషన్ ఇచ్చారు. లాస్ట్ 5 years టర్మ్లో లేదు. విశాఖపట్నం జిల్లాకి ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో మొట్టమొదటిగా దత్తత గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ముందు కరెంటు బిల్లులు పే చేసే అవసరం రాకూడదు. ఆ నిధులతో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇస్తే ఊరంతా క్లీన్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. డాక్టర్ అయినందుకు మొట్టమొదటిసారిగా జబ్బులు రాకుండా నీట్గా విలేజ్ని ఉంచాలి అన్న సంకల్పంతో సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక 50 లైట్లు అయితే ఉన్నాయని చెప్పారు. తప్పనిసరిగా ఫండ్స్ శాంక్షన్ కాగానే నెక్స్ట్ ఫండ్లో పెట్టి తప్పనిసరిగా మరి పరిపూర్ణంగా మరి దానికోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఇంక నేను ప్రత్యేకంగా ఇచ్చేదేమీ లేదు. మన ఎమ్మెల్యే గారి మాటే నా మాట. ఆయన ఏదైతే ఆదేశిస్తే తప్పనిసరిగా నేను శిరస వహించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరి తరఫున కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మాటిస్తూ, ఈ మాడుగుల ప్రజలు, ఇక్కడ ఉన్న ఆత్మీయులు, ఇక్కడ ఉన్న స్నేహితులు అనుబంధం నాకు ఈ రోజుది కాదు. మరి ఇక్కడ పార్థసారథి స్వామి సన్నిధిలో, ఇక్కడ ఈ విద్యాలయంలో మరి అమ్మ మోదగడ్డమ్మ వారి ఆశీస్సులతో మరి ఒకప్పుడు మరి రాజులు పరిపాలించిన ప్రాంతం ఇది. అనుదినం కూడా ఎంతో సుభిక్షంగా ఉంటూ ఎంతో మాడుగుల సంస్థానాధీశులంటే మరి ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం. ఈ మండలానికి మీరు రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ధి జరగల. ఇది మా తాలూకా అదృష్టం. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి, గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక రైతు కుటుంబంలో పెరిగినటువంటి మీరు ఈరోజు మాకు ఇక్కడ ఎంపీగా రావడం నిజంగా మా ప్రాంత అదృష్టం. ఎందుకంటే నేను చాలామంది చూశాను ఎంపీ వస్తున్నాయి. ఏదో వచ్చామా, కాలక్షేపం చేస్తామా, మా డ్యూటీ మేము చేసుకున్నామా. మీరు అలానే కాదు, మీరు కూడా పల్లెటూరు కుటుంబం వల్ల ఒక పల్లె గ్రామంలో మౌలిక వసతులు ఏ విధంగా చేయాలి, పూర్తి చేయాలి, వీళ్ళ తాలూకా జీవన ప్రమాణాలని ఏ విధంగా పూర్తి చేయగలగాలి, ఎక్కడ ఏం చేస్తే నిధులు మనం రాబట్టుకోగలుగుతామని చెప్పి ఎప్పటికప్పుడు నాకు లెటర్లు రాస్తూ, ఆ లెటర్లు ఏమో సీఎం గారు సైతం ఈరోజు 5 గ్రామాలకి, ఇక్కడ గిరిజన గ్రామాలకి 5,30 లక్షల రూపాయలతో నిధులు తీసుకురాగాలి అని అంటే తను రాసినటువంటి లెటర్ని తయారు చేసి సంతకం పెట్టించి పైకి తీసుకెళ్లే విధంగా చేశారు. కాబట్టి మాకు ఆలోచన ఉండవచ్చు, కానీ దీన్ని ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనేటువంటి తెలిసి రావాలి. గతంలో తనకు ఉన్నటువంటి అనుభవం మంత్రుల దగ్గర, ఓఎస్టీ దగ్గర పనిచేయడము, ఆ ప్రాంతాలకి ఏ విధంగా అయితే ఏ రకాల నిధుల్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తన తాలూకా పూర్తి మైండ్ ఇక్కడ పెట్టి అవసరకుంటే 1-2 రోజులు ఇక్కడే ఉండిపోయి మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పల్లె ప్రాంతాల్లో కూడా గ్రామాన్ని, మండలాన్ని అభివృద్ధి చేయడంలో మీ తాలూకా పాత్ర ఎంతో ఉంది. ఎలాగైతే పార్లమెంట్ సభ్యులను కానీ సేవకులని ఎప్పుడు కూడా మర్చిపోయి చెప్తున్నామో, ఒక ఎంపీగా
చేశారు, ఏ విధంగా ప్రభుత్వం మమేకం అయ్యారని చెప్పి ఇదైతే మిమ్మల్ని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకునే విధంగా మీ పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలి, మీరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మధుకణం మాత్రం కోరుతున్నాను ఎలాగైనా ఇక్కడ ఉంచాలని చెప్పి, ఎందుకంటే మా స్వార్థం, మా నియోజకవర్గ స్వార్థం for this society or the environment. In spite of all that we are spending money, the last 4 years we have spent around 40 crores rupees. And out of the 40 crores, you can say that 38 crores we have spent money in and around Vizag. And if you see that out of that 40 crores, around 20 crores we have spent on education. And mainly that health also another important factors. We must be knowing that last year the entire nation, entire globe was impacted by COVID-19. The second wave is still continuing. The entire nation is impacted by COVID-19. So we are going to take care of the persons, those who are suffering from COVID, starting from testing, then treatment also. We must be knowing, recently we have opened one Jumbo COVID Center where Madam was also present in the inauguration ceremony when our Honorable Minister of Steels, Mr. Dharmendra Pradhan was present, along with the Deputy Chief Minister of Andhra Pradesh, other ministers also. So it is 300-bed Jumbo hospital, and we are planning to expand that Jumbo hospital up to 1,000, because now everybody is talking and there is a factual position that ఉద్దాన పల్లపు మెట్ట ప్రాంతాల్లో సస్యామలం చేసేందుకు కృషి చేస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఇందుకోసం ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని పలాస వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా పైలచిట్టి ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి వెల్లడించారు. రైతు అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ రైతులు కలిపి పలాస పిఎస్సిఎస్, వసలకొత్తూరు మండలానికి ఒక పిఎస్సిఎస్, మంస మండలంలో 2 పిఎస్సిఎస్ ఉన్నాయి, బాలిగా ఒకటి, మంస ఒకటి. మరి ఈరోజు చూస్తే బాలిగా పిఎస్సిఎస్ కి సొర విలేశ్వరరావు అని ఒక మత్స్యకార సోదరుడు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అక్కడ మనం అవకాశం ఇచ్చాము. నిజంగా అక్కడ ఉద్దాన రైతులు చాలా ఎక్కువ మంది ఆ సొసైటీలో ఉండడం వల్ల ఒక మత్స్యకార సోదరులకు అక్కడ అవకాశం. మరి మనసలో ఉన్నటువంటి పల్లె ప్రాంత రైతుల కోసం అక్కడ ఒక అబ్దుల్ సూర్య మన కాపు సోదరుడు పిఎస్సిఎస్ చేయమంగా ఉన్నాడు. మరి ఇక్కడ రూరల్ మండలానికి పైలు చిట్టుబాబు, అలాగే వసలకొత్తూరు మండలానికి ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా సంతోషం. రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి పార్టీని కొద్ది ముఖ్యంగా మాట్లాడతారు, బట్ వాటన్నిటిని మన పరిగణలోకి తీసుకోవాలి. పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ అనేటటువంటి పారామీటర్నే మనం ప్రాతిపదికగా తీసుకొని పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చక్కనైనటువంటి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత ఇచ్చి ఈ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస గడ్డను అడ్డాగా చేసుకుంటుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటామా. నరసింహ గారు, తదితర పెద్దలు, ఒకవేళ పేర్లు మర్చిపోతే క్షమించాలి. అలాగే పలాస మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, వసలకొత్తూరు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, మందస సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, పురపాలక సంఘ కౌన్సిలర్స్ కి, పార్టీ పెద్దలకి పేరు పేరున పలాస
పలాస మండల పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పిఎస్సిఎస్ సిఇఓ గారు శ్రీనివాస్ గారికి, షాప్ విజయ్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి మా పత్రిక సోదరులకు, పోలీసు వారికి, నిరంతరం మంత్రి గారికి వెనకాల ముందు ఉండి ఆయన ప్రాణరక్షణ కల్పించినటువంటి పోలీసు వారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి కృతజ్ఞతలు ఈ సందర్భం నుంచి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అధ్యక్షులు చిట్టుబాబు గారికి, అలాగే చైర్మన్ బాగా చిట్టుబాబు గారికి, వేదిక నాలుగున్న మిగతా పెద్దలందరకు, వేదిక మీద ఉన్న వివిధ భాగాల్లో ఉన్న పెద్దలందరకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మెంబర్స్ సభ్యులందరికీ కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక కార్యక్రమం విశేషం కంటే ముందు మాట్లాడిన చాలా మంది వక్తులు మాట్లాడారు. ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ అనేది రైతుల యొక్క అభివృద్ధి కోసం, రైతుల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం నాడు ఇది ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రారంభించేటప్పుడు ప్రైమరీ దశలో అంటే మొదటి దశలో చిన్న చిన్న సొసైటీగా ఉండి మరి గ్రామంలోనే ఉంటే మరి అక్కడున్న వాళ్ళకున్న స్థానిక వనరులు కానివ్వండి, స్థానిక వాళ్ళకుండే మన సామర్థ్యం కానీ తక్కువగా ఉండడం వల్ల ఆ వ్యవస్థ రోజుల్లో చక్కగా కానీ అభివృద్ధి చెందడం కానీ చక్కగా నడపడం జరగకపోవడం వల్ల మరి సుమారు 15 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థని మండల వ్యవస్థ వచ్చిన తర్వాత, 97లో మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని మనం పూర్తిగా మార్పు చేసి మన ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రాథమిక వ్యవసాయ సహకారం పెట్టి దానికి ఒక సిబ్బంది ఇచ్చి, అంతకుముందు సిబ్బంది కాదు, సిబ్బందిని ఇచ్చి తద్వారా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మరి ఆ సిబ్బందితో సహా మరి ఎలక్ట్రిక్ డైరెక్టర్తో ఆ రోజు వ్యవస్థ ఏర్పడడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వార్డ్ అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాల్లో ముందడుగు పడింది. జీవీఎంసీ 40 మరియు 58 వార్డుల్లో నిర్మించనున్న వార్డ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే వైకాపా సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్క హెల్త్ సెంటర్ కు 80 లక్షలతో అన్ని వార్డులలో క్లినిక్లు ఏర్పాటు చేస్తామని విజయప్రసాద్ చెప్పారు. కార్పొరేటర్లు లావణ్య, గుండ్రపు నాగేశ్వరరావు, మధు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు వార్డుకి మరి అర్బన్ హెల్త్ క్లినిక్ అని చెప్పి 80 లక్షలతో 3700 ఎస్ఎఫ్టీతో 10 బెడెడ్ హాస్పిటల్, దానికి డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ అందరూ ఉండే విధంగా, ఇక్కడి నుంచి మీకు బాగోపోతే వాళ్ళే రెఫరల్ చేస్తారు, పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాంటి సదుపాయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇలాంటి సదుపాయం కలిగించాలి అన్న ఉద్దేశంతో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 14 వార్డుల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ని శాంక్షన్ చేయడం, అందులో ప్రధానంగా మొట్టమొదటిగా 58వ వార్డు మీ ప్రాంతంలో మరి ఈరోజు శంకుస్థాపన చేయడం, ఇది డిసెంబర్ కల్లా పూర్తి కూడా చేయాలని మరి అధికారులు కాంట్రాక్టర్లకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదేదో తూతూ మంత్రంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టిశారు, ఇది ఎప్పుడో ఓపెన్ చేస్తారో అన్న ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా పారదర్శకంగా పరిపాలన ఉంటుంది. డిసెంబర్ కల్లా ఇక్కడ హాస్పిటల్ పూర్తి చేసి ఇనాగరేషన్ డిసెంబర్లో మళ్ళీ భారీ సంఖ్యలో మంత్రి గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా వస్తారు. మంచి స్థాయిలో మనం దీని తాలూకా ఇనాగరేషన్ మరి గ్రాండ్గా మనం పెట్టుకునే విధంగా ప్రణాళికలు చేసుకుందాం. త్వరితగతిన పూర్తి చేయడానికి నా ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి వేణుగారు అడిగారో తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్ కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. కాకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, కరోనా వల్ల
కాలం 2 సంవత్సరాలు కూడా ఇట్లాగే గడిచి వెళ్ళిపోయింది. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణాల్లో జిల్లా యంత్రాంగం అంతా భాగస్వామ్యం కావాలని విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్ కోరారు. జూలై 1న మెగా గ్రౌండింగ్ మేళాకు శుభారంభం చేస్తున్నందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్ ఆడిటోరియంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ లేఅవుట్ల వద్ద అన్ని సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మానస పత్రిక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు అనేటటువంటి కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో మన విజయనగరంలో చేపట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరూ జాయింట్ కలెక్టర్లు, పీడీ హౌసింగ్, అలాగే డిఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా ఇందులో ప్రధానంగా మన జిల్లాలో 98,000 మందికి మనం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో మనకు మొట్టమొదటిగా లిటిగేషన్ పోను అలాగే కొన్ని కారణాల చేత మనము ప్రారంభించుకోలేని పరిస్థితిలో 84,000 మంది మనం ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ చేసే పరిస్థితి. ఇది 2 ఫేజెస్లో మనం చేయాలి. మొదటి ఫేజ్లో 40,000 మంది, రెండో ఫేజ్లో 40,000 మందికి మనం ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏ విధానంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఈరోజు వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఆఫీసర్స్కి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మండలాల వారీగా, మున్సిపాలిటీ వారీగా వాళ్ళ యొక్క టార్గెట్స్ చెప్పడం జరిగింది. రెండోది, మనకి ఈ మేళాలు, హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలు జూలై 1వ తారీఖున, జూలై 3వ తారీఖున, జూలై 4వ తారీఖున 3 రోజుల పాటు ఈ గ్రౌండింగ్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాల్లో మొదటి ఫేజ్లో ఉండే 50% ఆఫ్ హౌసెస్ని మనము గ్రౌండింగ్ చేయబోతున్నాం. ఇందులో భాగంగానే మరి ఏ రకంగా హౌసింగ్ యాక్టివిటీ, గ్రౌండింగ్ యాక్టివిటీ చేయాలన్నది విధి విధానాలని స్పెషల్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఇంటర్న్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు మధ్యాహ్నం మండల స్థాయి అధికారులతో మీటింగ్ నిర్వహించుకొని గ్రామాల వారీగా వాళ్ళు మరి క్లస్టర్ లెవెల్ ఆఫీసర్స్తోనూ, సచివాలయ సిబ్బందితోనూ, గ్రామ స్థాయి అధికారులతోనూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 28, 29 తారీఖుల్లో మరి మనకు వచ్చేటటువంటి ఈ హౌసింగ్ గ్రౌండింగ్ సంబంధించిన యాప్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వాలంటరీ స్థాయి వరకు కూడా లబ్ధిదారుల యొక్క గుర్తింపు, అలాగే లబ్ధిదారులని వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు గ్రౌండింగ్లో చేయాలనే దాని మీద అవగాహన కార్యక్రమాలు, అలాగే గ్రౌండింగ్ యాక్టివిటీస్ అనేవి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదే క్రమంలో మన విజయనగరం జిల్లాలో కూడా మనకి అప్పచెప్పినటువంటి టార్గెటెడ్ గ్రూప్స్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యేటట్టుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి యొక్క ఇంటి పేదల యొక్క కళ. అది ఆ కళని సాకారం చేయడానికి మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి సంయుక్తమైంది. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్సెప్ట్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆల్సో అగ్రికల్చర్, ఈ 2 డిపార్ట్మెంట్లు మినహాయించి ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఈ హౌసింగ్ యాక్టివిటీలో, గ్రౌండింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ So that is a payment schedule of the scheme. So some modification also may come depending upon our suggestion that MD Housing already has assured. Wherever we require any kind of this modification, let's say for first stage, in some areas we require let's say 70,000. That also they are that flexibility they have given. But before this, all these grounding activities, some pre-construction activities or pre-grounding activities also already done. And 4 stages are there. First is mapping. Mapping is that the beneficiary identified, they are being mapped to the Government of India's site. This mapping also almost 97-98% has been completed. Next stage is the geotagging. So geotagging, especially the survey code is generated and concerned beneficiary and the plot is geotagged with his geolocation that is uploaded on the website. So that ensures that the concerned person is attached or tagged to that particular plot.
Next step is the registration. We take all the documents regarding Aadhaar, bank detail, another basic detail, and that is being registered. This is especially for the payment part. And the last part is the job card. The job card is exclusively for the rural areas. Urban areas that it is not there. For rural areas, this job card are being created by the government now. 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా 7 నెలల నుంచి రైతాంగం పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకుండా పోయిందని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. రైతుల పోరాటానికి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజా సంఘాలు నిరసన తెలిపి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. సిఐటియు నేతలు క్రాంతి కుమార్, గెడ్డం రాము, జి సత్యబాబు, రవీంద్ర, చింతల సత్యనారాయణ, గంగా, వీరభద్రరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం జరుపుతున్నటువంటి ఉద్యమం సరిగ్గా 7 నెలల కాలానికి చేరుకుంది. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 చట్టాల రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రారంభమైనటువంటి రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెలలకు వచ్చినా సరే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు కూడా కనబడడం లేదు. ప్రజానికి రైతులందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి నెట్టేసి రైతుల సమస్యల్ని కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈరోజు రైతాంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం కోసం ఈరోజు చట్టాలను తీసుకొచ్చే పని కేంద్ర ప్రభుత్వం చేసింది. కనీస మద్దతు ధర ఈరోజు చట్టంలో చేర్చకుండా ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టే పని చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా విద్యుత్ సంస్కరణల పేరుతో ఈరోజు విద్యుత్ మొత్తాన్ని కూడా ప్రజల మీద భారం నెట్టేసే పని ప్రారంభించింది. మీకు ఎంత అవసరమో విద్యుత్ మీరే కొనుక్కునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. అంతేకాకుండా మొత్తం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అందరినీ కూడా ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి, వ్యవసాయ మార్కెట్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి, మొత్తం ప్రజానీకం తినే తిండినే ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పి దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా రాష్ట్రపతి గారికి తహసీల్దార్ గారి ద్వారా లేఖలు పంపిస్తూ ఈరోజు దేశంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లోని కూడా వినతి పత్రాలు, ధర్నాలు నిర్వహించాలని చెప్పి సిఐటియు, రైతు సంఘం, అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పెద్దాపురం తహసీల్దార్ గారికి ఈరోజు ఈ మెమోరాండాన్ని ఈరోజు అందించడం జరిగింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి. అయితే చాలా మంది ఆధార్ నమోదు చేసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గాజువాక 64 వార్డు యూరాడలో యూత్ బాయ్స్ సభ్యులు వార్డు అధ్యక్షుడు ధర్మాన శ్రీనివాసరావు సౌజన్యంతో ఆధార్ నమోదు సెంటర్ను ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలోపు పిల్లలకు నమోదు చేసే ఆధార్ సెంటర్ను వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక్ బాబు, వల్లి ప్రవీణ్, వాసు, గోపి, రమేష్ పాల్గొన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా ఆధార్ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం. చాలామంది ఆధార్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం కావాలన్నా ఆధార్ అడుగుతున్నారు. అది గ్రామంలో లేనందున చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ యూత్ సభ్యులు చెప్పడం వల్ల, వల్లి, అశోక్, ప్రవీణ్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా చెప్పడం వల్ల ఇక్కడ నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు నాగిరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారు సొరవతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఆధార్ సెంటర్లో మీ పిల్లలు ఆధార్ నమోదు చేసుకొని రానున్న కాలంలో ఏదైనా అవసరం వస్తే మా దృష్టికి తీసుకున్నట్లయితే ఆ సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం. మరి అలాగే కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్లు కూడా ఆధార్కి ఫోన్ నెంబర్ లింకప్ చాలామందికి అవ్వలేదు. అది కూడా నాగిరెడ్డి గారు చెప్పడం వల్ల అది కూడా ఒక 20-30 మందికి చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా చేయించుకోండి. మరలా ఎవరికైనా ఇలాంటి అవసరం వచ్చేటప్పటికి 1-2 నెలల తర్వాత కూడా మరలా ఈ యొక్క సంస్థ ద్వారా ఆధార్ నమోదు మరలా ఏర్పాటు చేస్తాం. ఇది జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా ఎటువంటి అవసరానికి ఇబ్బంది పడకుండా పెద్దలు నాగిరెడ్డి గారు, ఆయన కుమారులు అన్నిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఒకవేళ రాలేని పక్షంలో ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మీరు చెప్పినట్లయితే ఫోన్ ద్వారా కూడా సమస్యను పరిష్కారం దేవన్ రెడ్డి గారు చేస్తారు. ఇక్కడ యువత కూడా ఉంది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు మాకు ఆ సమస్యను చేరవేస్తారు. చేరవేసిన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి దేవన్ రెడ్డి గారు శక్తితో పనిచేస్తున్నారు. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ కంపల్సరీగా ప్రభుత్వం ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇటువంటి అవకాశం యూత్ అందరూ కూడా ఈ గ్రామానికి ఏదో చేయాలని చెప్పేసి ఈ సెంటర్ దగ్గర తీసుకురావడం, ఈ 2 రోజులు కూడా దగ్గరుండి మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకొని మళ్ళీ రావాలంటే మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి వచ్చినప్పుడే అందరూ కూడా ఈ పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డు వచ్చే విధంగా ఉపయోగించుకోవాలని సందర్భంగా యూత్ కుర్రలు అందరూ కూడా పేరున అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ధర్మాసీని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వార్డులో జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మనందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ను ప్రగతి పథంలో నడిపిస్తున్న సమర్థవంతమైన నాయకుడని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన రామ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. अनेक लोग बैंक स्टाफ, टीचर्स, छोटे व्यापारी या दुकानों में काम कर పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస, కాసిబుగ్గ పట్టణాల్లో అతివేగం కన్నా ప్రాణం ముఖ్యమని, అతివేగం ప్రమాదకరమైన నినాదంతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన శ్రీదేవి జీవన గమ్యంలో అప్రమత్తం ఎంతో అవసరమని అన్నారు. గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ జరిగింది. ఇటీవల మృతి చెందిన జయరాంచంద్రపురానికి చెందిన మోహన్ కుటుంబానికి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. సిఐ శంకర్రావు, యువజనులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే యువత చిన్న వయసులో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది. ఒక చిన్న ర్యాలీ చేస్తూ ఈ చిన్న ప్రయత్నం వల్ల యువతకి చైతన్యం పెంచి అవేర్నెస్ ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ రూల్స్ని పాటించాలని కోరుకుంటున్నాను. గత 4 days ముందు జేఆర్సీపురంకి చెందిన మోహన్ అనే అబ్బాయి చనిపోవడం జరిగిందండి. ఇటీవలనే యాక్సిడెంట్ వల్లనే వాళ్ళ కుటుంబానికి 20,000 సారు అందించడం జరుగుతుందండి. అలాగే ఈ విషాదకాల తిథిని మార్చాలంటే మన యువత వల్లనే జరుగుతుంది. కావున యువత మేల్కోండి. యువత అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల్ దేవన్ రెడ్డి కోరారు. గంగవరం జూలారిపల్లి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిమ్ను దేవన్ రెడ్డి ప్రారంభించారు. జిమ్ ఏర్పాట్లకు ధర్మాల శ్రీనివాసరావు 50,000 ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమైన దేవన్ రెడ్డి యువత విద్యా క్రీడా రంగాల్లో రాణించాలన్నారు. పల్లెటి పెంటయ్య, నూకరాజు, దుర్గారావు, ఎల్లాజీ, అమ్మోరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి యొక్క వ్యాయామశాలకు మమ్మల్ని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినటువంటి మరి ప్రతి యూత్ కూడా, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ ధర్మాసీని గారి సహకారంతో మరి ఇంత బ్రహ్మాండంగా చాలా చక్కగా ఈ యొక్క మరి వ్యాయామశాలను తయారు చేయడం. ఏం లేదు, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీవీలు, సెల్ ఫోన్ కాకుండా మన బాడీ యొక్క ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. బాడీ ఫిట్నెస్ ఉండడం ద్వారా మన షేప్, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మంచి షేపు ఇవన్నీ వస్తాయి. తద్వారా ఏంటంటే ఎటువంటి మనకి ఎన్ని వైరస్ వచ్చినా సరే దాన్ని మనం తట్టుకునేటువంటి శక్తి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఇవన్నీ పెరగడం ద్వారా ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఎన్నాళ్ళు చూస్తున్నాం, పూర్వకాలంలో విపరీతంగా ఈ యొక్క గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ బ్రహ్మాండం ఉండేవి. మరి రాను స్కూళ్ళన్నీ కూడా మరి చిన్న స్కూల్ అవడం, గ్రౌండ్ లేకుండా ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా గ్రౌండ్ లేకుండా చిన్న స్కూళ్ళకు 5-6 ఫ్లోర్లు లేపారు. అందులో పిల్లలు పెట్టడం తప్ప ఎవరికి బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది. మరి ఇటువంటి వ్యాయామశాలు ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా యూత్ వచ్చి ఎవరిగారు ట్రైనింగ్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది.
తద్వారా వాళ్ళ బాడీ షేప్ కానీ అన్నీ కూడా దానివల్ల ఏంటంటే అన్ని విధాలుగా ఫిట్నెస్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎంత డబ్బు ఉన్నా సరే పనికిరాదు ఈ రోజుల్లో. మనకు మెయిన్ ఉండవలసింది బాడీ ఫిట్నెస్. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యూత్ అంతా కూడా చెడు మార్గంలో నడకుండా మంచి మార్గంలోకి వెళ్ళేటటువంటి అవకాశం మీ అందరూ కలగ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు కలగ చేసి మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గ్రామం పల్లిపాలెం జాలపల్లిపాలెం గ్రామానికి అందరూ కూడా పెద్దలు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మరిన్ని సేవా కార్యక్రమం ధర్మాన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వార్డులో జరుగుతాయని మా యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ పూర్తిగా శ్రీని గారికి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాలపల్లిపాలెం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ వారు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క వ్యాయామశాలకు గాజువాక నియోజకవర్గ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాబోయే గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గంగవరం గ్రామ ఇన్ఛార్జ్ పల్లెటి పెంటయ్య గారికి, డిఆర్పి నోకరాజు గారికి, దుర్గారావుకి, సలీంకి, ఇక్కడికి వచ్చేసిన గురుస్వామి ఎల్లారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన యూత్ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కరోనా విపత్తు సమయంలో ఎవరు బయటికి వెళ్లకుండా ఈ కరోనా నుంచి కాపాడుకునే ఉద్దేశంతో మీరు మీ గ్రామంలో చేసిన సేవ మరవలేనిది. అదేవిధంగా ఈ యొక్క కరోనా నుంచి మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో పాటు వ్యాయామం కూడా ఈ యొక్క శరీరానికి అతి ముఖ్యమైనది. వాళ్ళు చెప్తున్నారు నడవాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, దాంతోపాటు వ్యాయామం కూడా చేయాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క వ్యాయామం ఈ గంగవరంలో ఆదర్శంగా నిలవాలి. పంతాలకి పట్టింపులు పోకుండా ఎవరు వచ్చినా కూడా ఆహ్వానం పలకండి. ఇది పార్టీలకి వర్గాలకి సంబంధం లేకుండా అందరూ కూడా మన గ్రామస్తులే ఉన్నారు కనుక మన గ్రామస్తులు ఎవరు వచ్చినా చేసుకున్నా కూడా మీరు ఆహ్వానం పలకండి. ఎవరిని వద్దనొద్దు, ఎంతమంది రావాలి ఎంతమంది రాకూడదనొద్దు. అందరూ కూడా మీరు ఇచ్చిన సూచనలు పాటించేటట్లుగా చెప్పండి. వాళ్ళకి చెప్పేసి అందరికీ కూడా ఉపయోగపడేటట్లు ఉండాలి. మీకు ఏ అవసరం వచ్చినా దేవన్ రెడ్డి గారు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసే భాగస్వాములు అవుతాం. మీకు ఎటువంటి అవసరాలు వచ్చినా మాకు తెలియజేసినట్లయితే అది దేవన్ దృష్టి గారు తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారికి పరిష్కారం చేస్తాం. మరి అలాగే గతంలోని ఈ గాజువాక నియోజకవర్గంలో పబ్లిక్ హెల్త్ సెంటర్లో 5 శాంక్షన్ అయ్యి నాయుడు గారు శాంక్షన్ చేసే ఎలక్షన్ ముందే నిన్ననే లంకెపాలెంలో కూడా ఆ పిహెచ్సి బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. రేపు మంగళవారం మన గ్రామంలో కూడా 80 లక్షల రూపాయలతో పిహెచ్సి శంకుస్థాపన అవుతుంది. ఇప్పుడు ఎంతమంది వచ్చి చెప్పుకున్నా అది గతంలోనే ఆ సైట్ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎలక్షన్ ముందు అది శాంక్షన్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 5 పిహెచ్సీలకి శాంక్షన్ చేశారు. 80 లక్షల రూపాయలతో మంగళవారం ఉదయం 10 గంటలకి ఇక్కడ ఆ బిల్డింగ్ కూడా శంకుస్థాపనకి నాగిరెడ్డి గారు, మేయర్ గారు, కమిషనర్ గారు వస్తారు. మీరు కూడా అందరూ వచ్చేసి త్వరితగతిన అందరికీ ఉపయోగపడే పిహెచ్సి కనుక మనం కూడా పంతాలకి పట్టుకులు పోకుండా త్వరితగతిన అది పూర్తి చేసే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ సమస్య మీది, పరిష్కార బాధ్యత నాదంటూ ప్రభుత్వపరమైన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తూ పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రజాభిమానాన్ని మూటకట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దభరాటం వీధికి చెందిన సౌమ్య భర్త కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. 2 బిడ్డలతో ఆమె పరిస్థితి అయోమయమైంది. దీంతో తన పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లి అత్తవారి నుంచి రావాల్సిన ఆస్తి పనులు ఇప్పించాలని అభ్యర్థనపై స్పందించి పెద్దల సమక్షంలో సౌమ్యకు రావాల్సిన ఆస్తులను ఇప్పించారు. పెద్దన్నగా తన సమస్య తీర్చారని సౌమ్య ఆనందం వ్యక్తం చేసింది. నా పేరు సౌమ్య. శ్రీకాకుళం కురుమోజు రత్నకుమారి నాగరాజు వాళ్ళ అబ్బాయికి కురుమోజు ప్రశాంత్ కుమార్ ఇచ్చేసి నాకు పెళ్లి చేశారు 2016 మార్చి 3వ తేదీన. పెళ్లి చేసిన కొన్ని రోజులకి అతనికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు తెలిసింది. తర్వాత పాప 2016 డిసెంబర్లో పుట్టారు. 2వ సంతానం ఏమొచ్చి 2020 మే 27వ తేదీన బాబు పుట్టాడు. బాబు పుట్టిన 5 నెలలకే మా వారు ఏమొచ్చి చనిపోయారు సార్. నేను డెలివరీ అయ్యి వెళ్ళిన వారం రోజులకే తను చనిపోయారు. ఏంటి ఇలా జరిగింది, ఏమి ఇలా జరిగింది అనేసి అప్పటి వరకును మాకు కొన్ని విషయాలు తెలియదు. అతను చనిపోయిన తర్వాత కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చి ఏంటనేసి ఆరా తీస్తే
తనకి 2015 నుంచే కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది సార్. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడ నేను దిశ స్టేషన్కి వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వాళ్ళు చెప్పారు. వాళ్ళకి మాకు రావాల్సింది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను న్యాయంగా అడిగితే వాళ్ళు ఏదో చెప్పి పంపించారు, మేము చూసుకుంటాం మా కోడలే కదా అని చెప్పేసి మా అత్తగారు అందరూ పంపించేశారు అక్కడ నుంచి ఈరోజు 6 నెలలు అవుతుంది సార్. ఏమీ నాకు న్యాయం అంటూ చేయలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎలాంటి న్యాయం లేదు. మొన్న లాస్ట్ 22వ తేదీనేమొచ్చి జగనన్న చేయూత కార్యక్రమంలో మినిస్టర్ గారు వస్తున్నారనేసి ఒకళ్ళ ద్వారా తెలిస్తే వెంటనే లెటర్ రాసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ వెంటనే ఏమొచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది. కొంతమంది పెద్దలతో ఏమొచ్చి మీరే దగ్గరుండి చర్చించేసి అమ్మాయికి న్యాయం చేయాలనేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. వెంటనే మా అత్తయ్య గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు పిలిపించారు. నేను పిలిపించేసి స్టేషన్లో జరిగిందంతను నాకు అన్యాయం ఇలా జరిగిందని సిఐ గారికి చెప్పడంతో అక్కడ నాకు ఏమేమి రావాలో నా భర్త సంపాదించింది స్థిరచర ఆస్తులన్నీ మాకు కరెక్ట్గా న్యాయంగా నా పిల్లలకి నాకు అందేలా చూశారు సార్. శ్రీ అప్పలరాజు గారికి మినిస్టర్ గారికి ఇలాగా నా సమస్య గురించి చెప్పిన వెంటనే ఒక్క రోజులోనే నా సమస్య ఏంటో తెలుసుకొని పెద్దలందరితో కూర్చొని చర్చించి మాకు సరైన న్యాయం చేశారు. అదే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారితో పెద్దలందరితో మాట్లాడించేసి మాకు స్టేషన్ బయట మాకు రావాల్సింది నా భర్త సంపాదించి నా పిల్లలకి నాకు ఇవ్వాల్సినవన్నీ వాళ్ళు ఇచ్చేటట్టుగా చేయించారు పెద్దలందరూ. మినిస్టర్ గారు అదే అప్పలరాజు గారు అంటే ఏంటో అనుకున్నాను కానీ నా విషయంలో ఎంత న్యాయం చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందం ఉంది. నా పిల్లలు నేను ఎప్పుడు నాకు చేసిన సహాయాన్ని మర్చిపోలేము, ఎప్పుడు తనకి రుణపడి ఉంటాను. ముందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మినిస్టర్ గారికి. ఇంకా నాకు సహాయపడిన పెద్దలకు కూడా తలంచి మరీ నమస్కారం చెప్పుకుంటున్నాను సార్. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ఎంపీడీఓ వైఖరిపై మూలస్థాన అగ్రహారం సర్పంచ్ లంక వరప్రసాద్ మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులు పర్యవేక్షణకు సాయంత్రం 3 గంటలకు వస్తామని చెప్పిన ఎంపీడీఓ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 11 గంటలకే వచ్చి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షత చూపకుండా గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన గ్రామ సర్పంచ్ దళితుడినైన లంక వరప్రసాదరావు అని నేను మా గ్రామంలో అభివృద్ధి కొరకు పర్యవేక్షించడానికి ఆలమూరు మండలం నుంచి ఎండీఓ గారు 3 గంటలకు వస్తానని చెప్పి 11 గంటలకు వచ్చి నామాత్రంగా పర్యవేక్షించి వెళ్లిపోయారు. మేము 3 గంటలకు వస్తారని చెప్పి మేము వార్డు మెంబర్స్తో అందరితో చెప్పి ఉన్నాను. 3 గంటలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడాలని, అన్ని విషయాలు చర్చించి గ్రామ అభివృద్ధి వరకు మేము అన్ని విషయాలు చెప్పి గ్రామ అభివృద్ధికి సహకరించాలని చెప్పి అడగాలనుకున్నప్పుడు వారైతే 11 గంటలకు వచ్చి వెళ్ళిపోయారు. మేము అనేక విషయాలు చెప్పాలనుకున్నా కానీ వారు మాకు సహకరించకపోవడం వల్ల 11 గంటలకి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ప్రోటోకాల్ ప్రకారంగా వారు 3 గంటల కన్నా ప్రకారం 3 గంటలకు రాకపోకుండా 11 గంటలకు రావడం, దానివల్ల వారు మాకు సహకరించట్లేదని నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి, ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి, డిఎల్పిఓ గారి దృష్టికి, డిపిఓ గారి దృష్టికి, ప్రింట్ మీడియా దృష్టికి, ఎలక్ట్రానిక్ మీడియా దృష్టికి అందరి దృష్టి తీసుకొచ్చి మా యొక్క గ్రామ అభివృద్ధికి సహకరించాలని, గ్రామంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని మీడియా వారికి తెలియపరుస్తూ మధురవాడ బాంబే కాలనీలో విశాఖ జిల్లా కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. వైశ్యరాజు జ్యువెలరీ, మూర్తి మెడికల్ ఏజెన్సీ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాలను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు పెంట చంద్రభూషణ్ రావు బాంబే కాలనీ నిరుపేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మధుసూదన్ రావు, సాగర్ నగర్ శాఖ సెక్రటరీ పొట్నూరు బాబురావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు చాలా మందికి డౌట్ ఉంటుంది. విశాఖ జిల్లా సంఘం ఆల్రెడీ ఏర్పడింది కదా, మళ్ళీ విశాఖ జిల్లా సంఘంలో మళ్ళీ ఇంకో సంఘం ఏంటని చెప్తే చాలా మందికి డౌట్ ఉంది. కాకపోతే ఏంటంటే సంక్షేమ సేవా కార్యక్రమాలు పేదవాడికి, ఒక పేద కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి సేవ చేసే ప్రక్రియలో
ఎవరు ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి సాయంకాలంగా చూసిన తర్వాత జిల్లా సంబంధించి ఎటువంటి కార్యక్రమం మొదలైన పక్షంలో అప్పుడు మాకు మేముగా మన కోరాడు శ్రీనివాసరావు గారి అధ్యక్షతలో, అలాగే మన గౌరవ అధ్యక్షులు కంట చంద్రభూషణ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జనరల్ ప్రెసిడెంట్ గారు నవ్వా శ్రీనివాసరావు గారు, మన జిల్లా సెక్రటరీ నారాయణ శ్రీరామూర్తి గారు, అలాగే జిల్లా కోశాధికారి గారు మేమందరం కూడా కమిటీగా ఏర్పడి 22 సంఘాలతో సంఘానికి 35 సీట్లు ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్నటువంటి పేద కుటుంబాలకి నిత్యావసర ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారుగా కిందటి నెల 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రాంతాల వారిగా ప్రతి సంఘానికి వెళ్ళి సుమారుగా 32 సంఘాలకి పేద కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మరి చివరి రోజుగా బాంబే కాలనీలో ఇక్కడ చాలామంది పేద కుటుంబాలను తెలియడంతో ఇక్కడ ఉన్న కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మరి జిల్లా తరఫున కార్యక్రమం చేపట్టాం. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ మన గౌరవ అధ్యక్షులు పిసిపి రావు గారు, మరి కోశాధికారి జంబల మధుసూదన్ రావు గారు, మరి బాంబే కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దాతల సహాయంతో మరి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి విరాళదాత వైశ్యరాజు జ్యువెలర్స్ వారు మాకు ఉంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మరి గిరి గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మరి జిల్లా సంఘం నుంచి ప్రతి ప్రాంతీయ సంఘాలకి వెళ్ళి వారి సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మరి అభివృద్ధి పనులు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మరి రఘునాథ్ తెలియపరుస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాంబే కాలనీ అధ్యక్ష కార్యదర్శులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. ప్రెసిడెంట్ గారు అయినటువంటి కోరాడ శ్రీనివాసరావు గారు మరియు కమిటీ ఇక్కడికి బాంబే కాలనీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సురేష్ కుమార్ ద్వారా ఈ కార్యక్రమాన్ని బాంబే ప్రజలకు అంటే పేద కళింగ వయసులకి 100% మా ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి కూడా ఈ కిట్ ఇవ్వబడింది. ఇంతవరకు 600 కిట్స్ విశాఖపట్నం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత దగ్గరగా మా కుల ప్రాతిపదికన పేదవారికి ముందుకెళ్లాలని వారికి సహాయం చేయాలని మా ఉద్దేశం. అలాగే బీసీడీ మా కులానికి వచ్చినప్పుడు కూడా ఓబీసీ ప్రయత్నంలో ఉంది మంది. అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు మన కులస్తులందరికీ కూడా జన ప్రాతిపదికన ఫలాలు అందించారు కాబట్టి వీలైనంత మంది వాళ్ళు ఈ సంఘాల్లో నమోదు చేసుకుంటే కానీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫలాలు పొందే అవకాశం లేదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకుని మాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు. అందరికీ 35 కుటుంబాలకు కూడా కిట్లు ఇవ్వడం జరిగింది. దీనికి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. కరోనా కాలంలో బడులు లేక ప్రైవేట్ టీచర్లు అధ్యాపకులకు వేతనాలు లేకుండా పోయాయి. దీంతో వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లు అధ్యాపకులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన చేయూత సంస్థ బాసటగా నిలిచింది. ఆ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, వైకాపా అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్ చేతుల మీదుగా 50 మంది టీచర్లు అధ్యాపకులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. చేయూత వ్యవస్థాపకుడు రవికుమార్, అనిల్ చౌదరి, నాగేశ్వరరావు, రాంబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు. సభకు నమస్కారం. ముందుగా మహాదాత అయినటువంటి కృతివెల్లి పేరాజు పంతులు గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. వారి విద్యాసంస్థ ప్రాంగణంలో మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి నమస్కారాలు. ఈ సభకు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మీడియా వారికి, ఈ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ చేయూత చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్న ఈ సేవకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సభను కాలయాపన చేయకూడదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ. మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు తనయుడు నరేంద్ర గారు రావాల్సి ఉందండి మనకి ముఖ్య అతిథిగా. వారు బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. మరి సభాధ్యక్షుడు చేయూత సంస్థ అధ్యక్షుడు రవి గారికి, అలాగే ఆ సంస్థ పెద్దలు వచ్చారు అందరికీ కూడా, పెద్దలకు ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి గారికి, అలాగే ప్రిన్సిపల్ గారు సూర్యనారాయణ గారికి, మా కౌన్సిలర్ వాడరేవు సాయి ప్రసాద్ గారికి, అదే రంగరయ్య మెడికల్ కాలేజ్ పీడీ పెద్దంరాజు గారికి, అన్నయ్యకి, అలానే మా డైరెక్టర్ దారుల శ్రీనివాస్ గారికి, సాయిమోహన్ రెడ్డి గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చేయూత సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క కరోనా కష్టకాలంలో ప్రైవేట్ టీచర్లు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని గుర్తించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు జిల్లాలో చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క టీచర్స్ కి ఆర్థిక సహాయాన్ని, చిన్న సహాయాన్ని అందిస్తున్నటువంటి వారికి మా మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు, తనయుడు నరేంద్ర గారు, మా యొక్క అండదండలు వారికి ఎప్పుడు సహకారాన్ని అందిస్తామని సందర్భంగా తెలియదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్టీల్ ప్లాంట్ సిఆర్ఎస్ నిధులతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు. మాడుగుల జూనియర్ కాలేజ్ భవనాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎంపీ. ఉద్యాన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్న పశుసంవర్ధక శాఖ మంత్రి. ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునరుద్ధరిస్తామని అప్పలరాజు వెల్లడి. విజయనగరం జిల్లాలో హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళా. జూలై 1న జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి శుభారంభం. జీవీఎంసీ పరిధిలో వార్డ్ హెల్త్ క్లినిక్స్ పశ్చిమ సెగ్మెంట్ లో శంకుస్థాపన చేసిన విజయప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.